వైద్యాక్షణ సమస్త భక్తులకు స్వాగతం. అయితే మనము ఇందాక చర్చించే విషయాన్ని కొనసాగిస్తాము. దేవత వచ్చిందో వాళ్ళ కోసం ఇక్కడ మేము చర్చించే విషయం ఏంటంటే, బలి చక్రవర్తి ఒక యాగం ఏర్పాటు చేస్తుంది. 99 యాగాలు 99 అశ్వమేధ యాగాలు జరిగినాయి, విజయవంతమైంది. ఇప్పుడు 100 యాగము చేయడానికి ప్రారంభించింది. అప్పుడే అదే క్షణంలో ఆ యజ్ఞము ప్రారంభించడం ముందే దేవాదేవుడైన భగవాన్ శ్రీకృష్ణుడు నారాయణ ఆయన ఒక చిన్న బాలు రూపం వేసి వచ్చేస్తాడు. దేనికోసం? దానం అడగడానికి. దానం మరి ఎంత దానం కావాలి? 3 అడుగుల భూమి. ఏమంటుడు? నాకు ఎక్కేమద్దు, కేవలం 4 అడుగులు నీగా 2 అడుగులు నా కాళ్ళతోని నేను 3 అడుగుల భూమి అంటుంది అంతే. ఇందాక నువ్వు చర్చిస్తాను. సరే అని ఆయన ఒప్పుడు నేను ఇస్తాను. అయితే సంకల్పం చేయడానికి వెళ్తాను. మన వైదిక సంస్కృతిలో, మన సాంప్రదాయంలో ఏదన్నా ఆధ్యాత్మిక కార్యం చేసిన ముందు ఏం చేస్తారు? సంకల్పం చేయబడుతుంది. ఎందుకు సంకల్పము? మాట తప్పకుండా సంకల్పం చేయించుకుంటారు. ఒకసారి సంకల్పం చేసామంటే అదిగా మనం ఖచ్చితంగా ఇవ్వాల్సింది, తప్పే అవకాశం ఉండదు. మాటను తప్పించే అవకాశం ఉండదు. సాధ్యమైన సిద్ధమైనది చేయాల్సింది. ఇది మన సాంప్రదాయం ఒక అంచనా, సంకల్పం చేసుకుంటాం. అయితే వామన్ దేవుడు బలి చక్రవర్తిని సంకల్పం చేస్తుంది. అప్పుడే అదే క్షణంలో వారి యొక్క గురువు, ఎవరి గురువు? బలి చక్రవర్తి గురువు శుక్రాచార్యుడు. ఆయన దైత్య గురువు. దేవతల గురేమో బృహస్పతి, దైత్యుల గురేమో శుక్రాచార్యుడు. ఆయన వచ్చేస్తున్నారు. అక్కడికి వచ్చేసి, బలి ఆగు, స్టాప్, నువ్వు ఈ సంకల్పము చేయరాదు, నువ్వు ఈ దానము ఇవ్వరాదు. ఎందుకని నీకు కనిపిస్తుంది ఎవరు? ఓ చిన్న బ్రాహ్మణ బాలుడు. కానీ వాస్తవంగా ఈ చిన్న బాలుడు అది ఎవరు? ఈయన సాక్షాత్ దేవాదిదేవుడైన నారాయణుడు ఒక బ్రాహ్మణ బాలుడు వచ్చిండు. దేనికోసము? దేవతలకు తన స్వార్థం లేదు, తన స్వలాభం లేకుండా కేవలం దేవతల స్వార్థ పూర్తి కోసము ఆయన ఈ బ్రాహ్మణ బాలులో వచ్చి నీకు దానం అడుగుతుంది అని మాట చెప్తుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. అయితే శుక్రాచార్య ఏమో చెప్తున్నట్టే, ఓ బలి చక్రవర్తి, నువ్వు ఈ బ్రాహ్మణ బాలుకి 3 అడుగుల భూమి ఇస్తావని వాగ్దానం చేసి, నేను ప్రామిస్ చేసి వాగ్దానం. ఎంత భూమి? 3 అడుగుల భూమి. కానీ నీకు అనిపిస్తుంది 3 అడుగుల భూమి అని. కానీ ఈ చిన్న బ్రాహ్మణ బాలుడు 3 అడుగులనే మొత్తం 3 లోకాలను కోల్చుకుంటాడు, ఆక్రమిస్తాడు. 3 అడుగుల 3 లోకాలను ఆక్రమిస్తాడు. నువ్వు పెద్ద దుర్మార్గుని. మీరు చెప్తున్నావు దుర్మార్గుని. గురువుకు అధికారం ఉంటుంది. గురువు శిష్యుని మందలించే అధికారం ఉంటుంది. ఎప్పుడైతే అర్జున శ్రీకృష్ణ భగవాను
మీరు నా యొక్క గురువు, నేను మీకు శరణాగతులైన శిష్యుని అని చెప్పిండు. ఆ సందర్భంలో కూడా శ్రీకృష్ణ భగవానుడు అర్జున్ ఏమని చెప్తుడు, నువ్వు దుర్మార్గుడు. గురుకు అధికారం ఉంటుంది శిష్యుడిని మందలించు. అయితే శుక్రాచార్య కూడా ఏం చేస్తాడు, బలి చక్రవర్తి మందలిస్తున్నాడు. ఏమని చెప్పాడు, నువ్వు పెద్ద దుర్మార్గుడు, యూఆర్ ఫూల్, యూఆర్ రాస్కల్. ఎందుకంటే నువ్వెంత గొప్పమైన పొరపాటు చేయడానికి వెళ్తున్నావో లేదా చేసేసినావు నువ్వు, అది నీకు తెలుస్తలేదు. నువ్వు ఎంత పెద్ద పొరపాటు చేసినావో అది నీకు తెలియట్లేదు. ఎందుకు పొరపాటు? ఎందుకంటే నువ్వు ఈ బ్రాహ్మణ పాలనకి 3 అడుగుల భూమి ఇచ్చినట్లయితే ఆ 3 అడుగులలో ఈ బ్రాహ్మణ పాలుడు, ఈ దేవాదేవుడు నారాయణ మొత్తం 3 లోకాలను పోల్చుకున్నాడు. దాని తర్వాత నీ జీవన ఉపాధి కోసం నీ దగ్గర ఏం కూడా మిగిలదు. అప్పుడు నీ పరిస్థితి ఏంటి, నువ్వు ఎలా బతుకుతావు? వాట్ ఈజ్ యువర్ సెక్యూరిటీ? ఈరోజు ప్రతి ఒక్క మానవునికి పెద్ద భయం ఏంటి? సెక్యూరిటీ. ప్రతి ఒక్క వ్యక్తి ఒకటే ఆలోచిస్తాడు, నా భవిష్యత్ ఏమైందో. అవును, నాకు బ్యాంక్ బ్యాలెన్స్ ఉండాల్సింది. ఎందుకంటే రేపు కొడుకు బిడ్డలు ఎవరు చూసుకోరు. నా జాగ్రత్తగా నేను ఉండాల్సింది, నా బ్యాంక్ బ్యాలెన్స్ పెట్టుకోవాల్సింది, లేక నేను సేవింగ్స్ ఉండాల్సింది, ఫిక్స్డ్ డిపాజిట్ ఉండాల్సింది. ఎవ్రీబడి ఈజ్ బియాండ్ సెక్యూరిటీ. ఇదే తప్పని నాకు తెలియదు. ఎందుకంటే సెక్యూరిటీ కారణం ఏంది? ప్రతి ఒక్క మానవుడు సెక్యూరిటీ విషయం ఎందుకు ఆలోచిస్తాడు? ఎందుకంటే ఆ వ్యక్తికి ఎవరిపై నమ్మకం లేదు. ఎప్పుడైతే నమ్మకం కూలిపోతారో ఒక వ్యక్తికి ఇన్సెక్యూర్ ఫీలింగ్ వచ్చేస్తుంది. నా భవిష్యత్తు ఏమిటి? ఇన్ని సంవత్సరాలు నేను ఈ వ్యక్తితో జీతం గడిపినా నన్ను ఎప్పుడు మోసం పెడతాను, నన్ను ఎప్పుడు నడిదారు వదిలి పెడతాను. ప్రతి ఒక్కరు, ఇంకా పురుషుల కంటే ఎక్కువ స్త్రీలకు ఈ నీ రోగం అనొచ్చు, ఇన్సెక్యూర్ ఫీలింగ్. స్త్రీలకు ఎక్కువ ప్రాబ్లం ఉంటుంది. వాళ్ళు ఎప్పుడు ఇన్సెక్యూర్ ఫీల్ అవుతారు. వీడు ఎప్పుడు ఏం చేస్తారు, నా పేరు మీద ప్రాపర్టీ లేదు కనుక మీరు గమనించండి. స్త్రీలు ఎప్పుడు భర్తతో ఒకరి కూడా ఉంటుంది. ఏంటి, నా పేరు మీద ఉంది చెప్పు, ఇల్లు నా పేరు రాయి, ఆ ప్లాట్ ఉంది అది నా పేరు ఉండాలి. కనుక మీరు గమనించినట్లయితే అంటే నేను చూసిన తర్వాత మోర్ దెన్ 75 to 80% ఆఫ్ ద భవనాల పేరు ఉంది. భార్యల పేరు మీద నిలయం ఉంటుంది. అది చూసారా, మీరు గమనించారా? ఎందుకు? ఆమెకు సెక్యూర్ ఫీలింగ్, ఇల్లు ఈ ఆలయం నా పేరు నుండి నాది అనే ఫీలింగ్. అసలు అంటే ఇన్సెక్యూరిటీ అంటే ఏంటి? అది కేవలం ఒక ఫీలింగు, ఒక ఫీలింగ్, అది ఒక భావనకు అంతే. కానీ వినడానికి ఎంత సరళంగా అనిపిస్తుంది ఒక భావన అని. కానీ ఆ ఒక్క భావననే వ్యక్తి జీవితంలో ఎంత పెద్ద ఏమంటారు కథలు ఏర్పడిస్తుంది, డిస్టర్బెన్స్ కథలు ఏర్పడిస్తుంది. ఇప్పుడు నేను డిస్టర్బ్, నా భవిష్యత్తు ఏంటి? ప్రతి ఒక్క మానవుడు వాట్ ఇస్ మై ఫ్యూచర్? ఇంకా పురుషులకు ఏంటి చెప్పలేదు. ఇంకా ఈ రోజులలో ఈ భయం ఎక్కువైపోయింది. ఎందుకు? ఎవరిపై నమ్మకం లేదు, ఎవరిపై నమ్మకం లేదు. ఇంకా ముఖ్యంగా పిల్లల మీద నమ్మకం లేదు. నా కొడుకు నన్ను చూస్తాడు, నా బిడ్డ నన్ను అరుచుకుంటాడు. పరిస్థితి మారిపోయింది. ఈ విషయం కొత్తది కాదు, యుగాల నుంచి చేసే అవుతుంది.
చరిత్రలలో ఈ విషయం ఉంది. నువ్వు ఎలా బతుకుతావు? మా అమ్మ కూడా అంటది, నేను ఉన్న ముద్దును నేను చూసుకుంటానన్నా, నాకేమన్నా అయితే నీ పరిస్థితి ఏంటి? నీకు ఎవరు తెలుసుకుంటారు? ఏ అన్నగారు కాదు, ఏ వదిన కాదు అంటే మా అమ్మ నాకు ఎప్పుడు అంటూ ఉంటుంది. కానీ అసలు ఈ భావన ఉండకూడదు, ఈ భావన ఉండకూడదు. ఎందుకంటే నిజమైన సెక్యూరిటీ కేవలం భగవంతుడే కలిగలుగుతుంది. భగవంతుడు తప్ప ఎవరు కూడా మనము చూసుకోలేదు. ఎందుకంటే ఆ భగవంతుడు ప్రతి ఒక్క జీవి హృదయంలో పరమాత్మ రూపంలో నివసిస్తుంది. ప్రతి ఒక్క జీవి హృదయంలో ఉపదృష్ట హనుమంతాశ్చ భర్త భోక్త మహేశ్వర 13వ అధ్యాయం 26వ శ్లోకంలో ఉన్నప్పుడు నేను ఎవరిని ఉపదృష్ట, దృష్ట అంటే ఏంటి? చూసేవాడిని. ఎక్కడికి చూస్తాను? యూపీ అప్, పైనుండి. సో పైనుండి చూసేవాడు ఎవరు? సూపర్వైజర్. అంటే సూపర్వైజర్ అనేది సరి అర్థలేదంతా. సో కృష్ణ ఇస్ సేయింగ్ ఐఎమ్ ద సూపర్వైజర్, ఉపదృష్ట ఫస్ట్. రెండోది హనుమంత, పర్మిషన్ ఇచ్చేవాడిని, అనుమతి ఇచ్చేవాడిని నేను. అనుమతి ఇచ్చేవాడిని నేను. ఉపదృష్ట హనుమంత. అంతేకాదు భర్త, అందరినీ భరించేవాడు నేను, భరించేవాడిని. మనమంటే ఈయన భర్త. ఆ భర్తను కూడా ఎవరు భరిస్తున్నారు? మనకు నా భర్తను భరిస్తుంది. కానీ భర్తను ఎవరు భరిస్తున్నారు? కృష్ణుడు నేను. ఉపదృష్ట హనుమంత, భర్త, భోక్త, మహేశ్వర. 5 విషయాలు. నేను ఎవరిని? నా పనిమిటి. వాట్ ఈజ్ మై ప్రొఫైల్? పరమాత్మేపి చ అపి ఉక్త. నన్ను పరమాత్మ అని చెప్పుకుంటుంది. మరి ఇక్కడ దేహినస్మిన్ పురుష పరహ. నేను ఆ పరమ పురుషుడిని దేహనందున, ప్రతి ఒక్క జీవి దేహనందున నేను నివసిస్తున్నాను. ఉపదృష్ట హనుమంత. కనుకనే ఎంతవరకు అయితే ఆ పరమాత్మలో ఒక జీవికి అనుమతి ఇవ్వడం, అంతవరకు ఆ జీవి మనము చూడలేడు, అరుచుకోలేడు. ఒక ఉదాహరణ ఇస్తాను. ఇప్పుడు నేను ఎవరైతే వెళ్ళాను, అయ్య గారు కొంచెం మా ఉత్సవం ఉంది, రథయాత్ర ఉంది, మీరు కొంచెం చందరాయని డొనేషన్ ఇవ్వాలని నేను వెళ్తాను. కానీ మీ హృదయంలో ఉన్న పరమాత్మ మీకు చెప్పాల్సింది ఏమని? ఈ వచ్చిన వ్యక్తి ప్రామాణిక వ్యక్తి, నువ్వు ఇచ్చేయి, రాసి. అంతవరకు ఆత్మ రాయలేదు. పరమాత్మ ఎంత అనుమతి ఇవ్వదో అంతవరకు ఆత్మ ఏం చేయలేదు. కనుకనే మనము ఈరోజు ఎప్పుడు నా కొడుకు, నా బిడ్డ, నా భార్య, నా భర్త, నా సోదరులు, నా వీళ్ళు, నా వాళ్ళు, వీళ్ళు నన్ను చూసుకుంటారు, వాళ్ళు నాకు నమ్మకం ఉంది. కానీ వాస్తవం చెప్పాలంటే ఆ నమ్మకము మనము ఆ పరమాత్మపై ఉండాల్సింది. ఎందుకంటే పరమాత్మ ఆ జీవికి అనుమతి ఇవ్వకపోతే ఆ జీవి అది ఏ జీవి కూడా మనకు తోడ్పడలేదు, సాయం చేయలేదు. మనకు అనిపిస్తుంది ఈ వ్యక్తి నాకు సాయం చేసిండు, ఆ వ్యక్తి నాకు తోడ్పడ్డాడు. నో, సహాయం చేసింది ఆ పరమాత్మ. ఎందుకంటే పరమాత్మ అనుమతి లేనిది ఏ జీవి ఏ కార్యము చేయలేదు. సో కనుకనే ఒక్క విషయం నేర్చుకోవాల్సింది, మనకందరికీ ఎవరో ఒకపై నమ్మకం పెట్టుకోవాల్సిందే. కానీ ఎవరిపై నమ్మకం పెట్టుకోవాల్సింది? భగవంతుడిపై నమ్మకం పెట్టుకోవాల్సింది, ఆ పరమాత్మపై నమ్మకం పెట్టుకోవాల్సింది. మనము మన జీవితంలో మనందరికీ మనం అంటాము, వీళ్ళను మోసపెట్టిండు, వీళ్ళను మిస్ చేసిండు.
ఎందుకంటే ముజే ధోకా దియా, నా కొడుకు నన్ను మోసపెట్టిండు, నా బిడ్డ నన్ను మోసపెట్టింది, నా దోస్తు నన్ను మోసపెట్టిండు, నా సోదరులను మోసపెట్టిండు, నేను వాళ్ళని నమ్ముకున్నా. అవును కదా? ఇవన్నీ వ్యర్థమైన విషయం. ఎందుకంటే నమ్మకం పెట్టుకోవాల్సిందంటే కేవలము ఆ భగవంతుడు. ఎందుకంటే ఆయన ఎన్నడూ మోసపెట్టాడు, ఆయన ఎన్నడూ మోసపెట్టాడు. ఇంకా ఆయన అనుమతి లేనిది ఎవరేం చేయలేదు. కనుక నేను నిజంగా నమ్మకం పెట్టుకోవాలంటే, నిజంగా మనకు సెక్యూరిటీ కావాలంటే భగవంతుడు చూసుకోలేదు, కృష్ణ తప్ప ఎవరు చూసుకోలేదు. కానీ శుక్రాచార్యకు ఆ నమ్మకం లేదు, శుక్రాచార్యకు నమ్మకం లేదు. ఆయన గురువు అయినప్పుడు కూడా, ఆయనకు నమ్మకం లేదు. ఆయనకు నమ్మకం ఉన్నబడితే ఈ మాట అనకపోతుంది. ఆయన నీ జీవన ఉపాధి ఎలా, వాట్ అబౌట్ యువర్ లైవ్లీహుడ్? అంటే వాస్తవం చెప్పాలంటే ఆయనకు బలి చక్రవర్తిది ఐశ్వర్యము, వైభవం అంత దాని ఏమంటారు భగవంతుడు ఆక్రమిస్తుడు, ఆ బాధ లేదు. ఆయన బాధ ఏంటి? నా పరిస్థితి ఏంటి? హీఈస్ వరీడ్ అబౌట్ హీస్ సెక్యూరిటీ. ఎందుకంటే శుక్రాచార్యులు పోషిస్తున్నారు బలి చక్రవర్తి. ఇప్పుడు సేటు కానీ బిచ్చపడి ఏంటంటో, సేటే బిచ్చపడైపోతే సేటు కింద పనిచేసిన పరిస్థితి లేదు. కనుకనే అసలు అంటే ఆయన పరోక్షంగా ఏమి చెప్తుడు, నా పరిస్థితి ఏంటి? దట్ ఈస్ హిస్ ప్రాబ్లం. కనుకనే ఆయన అంటుడు, నువ్వు ఎలా బతుకుతావు? ఈ బాలుడు నీ మొత్తం ఐశ్వర్యాన్ని, వైభవాన్ని అపహరించిన తర్వాత, ఆక్రమించిన తర్వాత నీ జీవిత ఉపాధి ఎలా? హౌ విల్ యూ సర్వైవ్? నువ్వు ఎలా బతుకుతావు? కనుకనే దాని తర్వాత ఆయన ఏమో చెప్తుండు, ఈ వామన దేవుడు ఈ బ్రాహ్మణ బాలు ఏమిస్తాడు? ఫస్ట్ అడుగుల 3 అడుగులు ఫస్ట్ అడుగులు ఏమిస్తాడు? ఆయన 3 లోకాలను కోల్చుకుంటాడు. హరే కృష్ణ. ఎందుకంటే ఒప్పందం దగ్గరేంటి? 3 అడుగుల భూమి మీద కాంట్రాక్ట్ సైన్ అయింది. చెప్తుండు మొట్టమొదటి అడుగులో ఆయన 3 లోకాలను కోల్చుకుంటాడు. 3 లోకాలు ఏంటి? భూర్ భువ స్వ. ఈ 3 లోకాలను ఆయన కోల్చుకుంటాడు. దాని తర్వాత 2 అడుగులో ఆయన బయట అంతరిక్షంని కోల్చుకుంటాడు. ఇంకేముంది? 1 అడుగులో మొత్తము భూర్ భువ స్వ 3 లోకాలు అయిపోయి, ఇక 2 అడుగులేమో మొత్తము అంతరిక్షమే కోల్చేసుకుంటాడు. ఇప్పుడు 3 అడుగు ఈ స్థలం ఇక్కడ 3 అడుగు స్థలం ఎక్కడ? ఎందుకంటే ఈ బ్రాహ్మణ బాలుడు ఇప్పుడు నీ కంటి ఎదురుగా, నీ ఎదుట ఒక చిన్న బాలులా కనిపిస్తున్నాడు. కానీ తర్వాత ఆయన మొత్తం తన శరీరాన్ని, తన దేహాన్ని విస్తరిస్తాడు తన విశ్వరూపంలో. ఆ విశ్వరూపంలో విస్తరించి నీ ఉన్న ప్రతి ఒక్క వస్తు విషయమైనా ఆక్రమిస్తాడు, తోల్చేసుకుంటాడు. అప్పుడు నువ్వు 3 అడుగు కోసము ఏమి ఇస్తావు? ఇప్పుడు అన్ని లోకాలు అయిపోయినాయి. ఒక బ్రహ్మాండంలో 14 లోకాలు ఉంటాయి. మధ్యలో పృథ్వీ, పైన 6 స్వర్గలోకాలు, కింద 7 పాతాళ లోకాలు. ఇంకా 15 లేదు, 14.
తో ఒక్క అడుగులో పడి ఏడు అయిపోయినాయి ఉన్నాయి 7 కానీ అన్నీ మనం 3 అంటాము. ఎందుకంటే పాతాల, పృథ్వీ ఇంకా స్వర్గలోకాలు. దాని తర్వాత ఏమిటి? స్పేస్, అంతరిక్షం. దాని తర్వాత ఏముంది? 3వ అడుగు కోసము నువ్వు ఆయనకు ఏ స్థలం ఇస్తావు చెప్పు అని మాట అని చెప్తుంది. ఇప్పుడు నువ్వు ఇచ్చిన వాగ్దానము ఏమవుతుంది? పూర్తి కాదు, అది వ్యర్థమైపోతుంది. నువ్వు ఇచ్చిన వాగ్దానాన్ని పూర్తి చేయనందువలన నీ గతి ఏంటి? నువ్వు నరకలోకంలోకి నివాసం అయిపోతావు. నువ్వు మాట ఇచ్చి తప్పినామంటే, ఈరోజు కలియుగంలో మాట ఇచ్చి తప్పుడు ప్రదేశం కాదు. ఈరోజు మాట మీద నిలబడితే అబ్బా ఇంకా ఉందా మాట మీద మాట వస్తలేదు. కానీ అర్థం చేసుకోవాల్సింది, ఇచ్చిన మాట తప్పితే ఆ వ్యక్తి గతి ఏంటి? నరకలోకంలో నివాసం అయిపోతాడు. చెప్పు నేను ఇప్పుడు నువ్వు 3 అడుగులు 3 అడుగు కోసం స్థలం లేదు, ఇక్కడ ఇవ్వడానికి ఏం లేదు. ఈ వాగ్దానము ఫెయిల్ అయిపోయింది. కనుకనే నీ గతి ఏంది? నరకలోకంలో నువ్వు నివసిస్తావు అని చెప్తుంది. మళ్ళీ దీని కథలు వేస్తూ పెద్ద పెద్ద గొప్ప తెలివంతులు కూడా, గొప్పమైన తెలివంతులు, లర్నింగ్ పీపుల్, వాళ్ళు నువ్వు చేసినటువంటి దానం నీ వల్ల ఏంటంటే గొప్పగా చెప్పరు. నీకు అనిపిస్తుండొచ్చు నేను దానం చేసి చాలా గొప్పవన్నాయి, కానీ నువ్వు చేసే దానాన్ని ఎవరు కూడా మెచ్చుకోరు. నోబడీ విల్ ప్రైజ్ అని చెప్తుంది. ఇది లోకంలో దానం చేసి అంత గొప్ప గొప్ప ఇంట్లో దానం చేస్తూ పెద్ద బోర్డు పేరు ఉంటుంది. మీరు ఏదైనా ఆలయం పేరు ఉంది, బెంచ్ల మీద, చైర్ల మీద, ఫ్యాన్ల మీద. కానీ ఏమంటారు? ఈ మొత్తం టెంపల్ మీద ఫ్యాన్ రన్ చేస్తారు, కానీ ఈ ఫ్యాన్ల మీద పేరు ఉండాలి. ఇక ప్రతి ఒక్క వ్యక్తికి వచ్చిన వాళ్ళకు నా పేరు కనబడాలి. అంటే ఏంటి? ఆ ఫ్యాన్ నడదు. ఎక్కడ ఫ్యాన్ నడితే పేరు కనిపించదు. అవును కదా? కనుకనే ఇక్కడే పుట్టుడు నీకు అనిపిస్తుండొచ్చు బలి నువ్వు పెద్ద దానమేము అని, కానీ నీ దానం నీ ఎవరు కూడా మెచ్చుకోరు. ఎందుకు మెచ్చుకోరు? ఎందుకంటే నువ్వు చేసే దానంతోనే నీ జీవన ఉపాధి కోల్పోతుంది. కనుకంటే దానము చేయాల్సింది, బట్ నాట్ అట్ ద కాస్ట్ ఆఫ్ వన్స్ లైవ్లీహుడ్. తన బతుండాల్సింది. నువ్వు అన్నీ ఇచ్చేసి ఒక పరికలనే శాస్త్రం ఒకటి ఉంది. మన శివరాత్రి శివుని గొప్పతనం చెప్పాలి. శివుని ఒక పేరేంది? ఆశుతోష్. ఆశుతోష్ కాదు, ఆశుతోష్. ఆశుతోష్ అంటే ఏంటి? తొందర కరిగిపోయేవాడు, తొందర సంతోషపడేవాడు, అది ఆశుతోష్. ఇప్పుడు ప్రతి ఒక్క భార్యకు ఏం కోరిక కూడా చెప్పండి. పెళ్ళయిందంటే ఒక భార్య ఒక కోరిక ఉంటుంది, చెప్పండి. స్పెషల్లీ మాతాజీ వాళ్ళు ఎప్పుడు పెడతా ఉంటారు భర్తలను. ఇది ఒక్క విషయం ఏం చెప్పండి. మనం కూడా సంత ఇల్లు ఉండాలి, ఇల్లు ఉండాలి, ఇల్లు ఉండాలి, ఇల్లు ఉండాలి. ఉండదు, మన ఇల్లు ఉండాలి, కిరాయి ఉండద్దు. అయితే శివపార్వతి పెళ్ళి అయిన తర్వాత ఇప్పుడు కైలాసంలో శివుడికి ఇల్లు ఉందా? మొత్తం కైలాసమే ఆయన ఇల్లు రిప్రజెంట్. అయితే పార్వతి కూడా స్త్రీ కదా, ఎంత గొప్పమైనా కానీ స్త్రీనే. ఎంత గొప్ప నువ్వుగా ఆ గుణం మాత్రం పోదు, తాపకు.
ఇల్లు లేకపోయా, ఇల్లు లేకపోయా, ఇల్లు లేకపోయా. మళ్ళీ ముఖ్యంగా ప్రత్యేకించి పెద్దింటికి వెళ్తే ఇంకెక్కడ ఉండదు. మా అయ్యే ఇల్లు, మా అయ్యే ఇల్లు ఇచ్చిండు, ఎప్పుడు పోలికలు కడుతుంటాయి. అయ్యా భర్త అని. మా అయ్య ఇంట్లో ఉండే, మా అయ్య అది ఉండే, మా అయ్య దగ్గర 2 ఫ్రిడ్జ్లు ఉండే, ఒక్క ఫ్రిడ్జ్ లేదు. మా అయ్య దగ్గర 10 కార్లు ఉండే, అది ఒకరిలో కొనుక్కో. ఎప్పుడు నడుతుంది తింటాం. సో పార్వతి కూడా శివునికి మనం ఇల్లు కట్టుకున్నాము, ఇల్లు ఇల్లు ఇల్లు. ఈ ఆయన శివుడు ఎవడు? ఆయన మొత్తం వైరాగి. ఆయనకు ఇల్లు మీద, సంసారం మీద, దేని మీద ఆయనకు ధ్యాస లేకని. కానీ ధ్యాస లేను కూడా ధ్యాస పుట్టింది ఏంటి? ఫ్రీగా ఏగలేక తప్పది. అందులో ఒక భవనము కట్టుకున్నది. ఇక భవనం నిర్మాణం అయిన తర్వాత ఏమైంది? గృహప్రవేశం జరగాలి. ఇక గృహప్రవేశం అయింది. ఆ పండుగ రోజు మీకు అంతా తెలుసు, ఇక మీకు ఎంత ఎక్స్పీరియన్స్ ఉంది. గృహప్రవేశం చేస్తే అందరినీ పిలుచుకోవాల్సింది. చుట్టాలను, బంధువులను, చిన్నలను, పెద్దలను, వాళ్ళను వీళ్ళని పిలుచుకోవాల్సింది. మళ్ళీ ఇల్లు కనే ఖర్చు అవుతుంది అందరికీ. గిఫ్ట్స్, రిటర్న్ గిఫ్ట్స్ అవును లేదా? చీరలు, రైకెలు, ఇవి అన్నీ. తో శివుడు కూడా మొత్తము ప్రోగ్రామ్ పెట్టుకోండి. ఇక గృహప్రవేశం అందరినీ పిలిచి అందరికీ ఒక గిఫ్ట్ ఇచ్చేసాడు. మీకు మీకు ఇది, మీకు ఇది. చివరికి ఇంట్లో ఏం లేవు. లాస్ట్కు చివరికి ఒక రిసెర్చ్ ఉంది. అయ్యా మరి నా సంగతి ఏంటి? అందరికి అన్నీ తిరిగి మరి నా సంగతి ఏంటి? శివుడు అయ్యో ఇంట్లో ఏం లేదు, పార్లమెంట్ ఉందా? ఏం లేదు, పేమెంట్ నగలు కూడా లేవు. లాస్ట్కి విషయుడు అయ్యా ఇల్లు తీసుకొని వెళ్ళి ఆ గృహం ఇచ్చేసి ఇక తీసుకో ఇల్లు నీది. అతను అయిపోయింది. ఈ గృహం నిర్మాణం చేసుడు, ఇక గృహ ప్రవేశం అక్కడికే. ఇది శివుడు. కనుక శివుడు పేరు ఏ భోలా శంకర, ఏ భోలేనాథ్, అమాయకుడు తెలియదు. తో కనుకనే దానం చేయాల్సింది. కానీ దానం ద్వారా తన జీవన ఉపాధి కోల్పోకుండా. కనుకనే ఆయన ఏమో చెప్తుడు, నువ్వు చేసే దానం వల్ల ఏమవుతుంది? నీ జీవన ఉపాధి కోల్పోతుంది, నీతో పాటు నాకు కూడా పరిస్థితి కఠినమైపోతుంది. కనుకనే దానం కానీ ఒక యాగం కానీ తపస్య లేక కర్మకాండ, కామ్య కర్మలు ఎవరు చేయాల్సింది? ఎవరైతే రెగ్యులర్గా ఇన్కమ్ ఉంటుందో వాళ్ళు చేయాల్సింది. లేకుంటే పైసలు జమ చేసుకున్నాము, జాబ్ లేదు, ఉన్నాయండి అతను వేసినాము, మళ్ళీ ఏంటి చూస్తారు. అట్లా కాదు. చెప్తున్నాయి కదా, చారిటీ, దానం, సాక్రిఫైస్, యాగం, ఆస్టెరిటీ, తపస్యలు అండ్ ఫ్రూటివ్ యాక్టివిటీస్, కామ్య కర్మలు ఆర్ పాసిబుల్ ఫర్ వన్ హూస్ కాంపిటెంట్ టు ఎర్న్ హిస్ లైవ్లీహుడ్ ప్రాపర్లీ. ఎవరు చేయాల్సింది ఇది? ఎవరైతే రెగ్యులర్లీ ఆయనకు ఆదాయం ఉంటుందో వాళ్ళు చేయాల్సింది. తనని పోషించే స్థితిలో లేని వాడు నేను యాగం చేస్తా, నేను తపస్సు చేస్తా, నేను దానం చేస్తా, ఎట్లయితుంది? వాళ్ళు చేయగలరు అని చెప్తుంది. కనుకనే ఇప్పుడు గట్టి వినండి, మీకోసం ఉంది ఈ శ్లోకం. మీరందరూ గట్టి వినండి, స్పెషల్ పురుషులు. ఏమో చెప్తుంది? సరైన జ్ఞానం ఉన్నవాడు లేక పరిపూర్ణమైన జ్ఞానం ఉన్నవాడు వ్యక్తి ఏం చేస్తాడు? తన ఉన్న డబ్బును 5 భాగంలో డివైడ్ చేస్తాడు. మీరు చేయాల్సింది ఏ పైసా ఏం చేయాలి? ప్రతి ఒక్క డబ్బును, పైసలు, రూపాయి ఇచ్చిన అన్ని రూపాయి ఏం చేయాలి? 5 భాగాలలో డివైడ్ చేయాల్సింది. ఇది గృహస్థ ధర్మము. ప్రతి ఒక్క గృహస్థ ధర్మం ఏంటి? తన ఎంత సంపాదించిన సంపదను 5 భాగంలో డివైడ్ చేయాల్సింది.
మరి దేనికోసం? మొట్టమొదటి భాగము ధర్మం కోసం. ఒక భాగం నిర్వహించాల్సింది ధర్మం కోసం. ఇప్పుడు సార్ కదా ఇవన్నీ ఏర్పాట్లు చేస్తుంది. కేవలం వచ్చే వాళ్లకు అసౌకర్యం కలుగుతుంది కింద కూర్చుంటుందని అప్పటిదప్పుడే సార్ 2 డజన్ చేసి ప్రతి వారము ప్రసాదాలు మేము వస్తాం కేవలం కూర్చోండి, ఇంతే మా పని. ఇక్కడ ప్రతి ఒక్క విషయం సాధిస్తుంది. ఇది గృహస్థు ధర్మము. 5వ భాగంలోకి ఒక భాగంని ధర్మం కోసం వినియోగించాల్సింది. 2వ భాగం తన రెప్యుటేషన్ కోసం, తన పేరు, తన పరువు ఖర్చు పెట్టాల్సింది. షుడ్ యూస్ ఫర్ వన్స్ రెప్యుటేషన్. ఎందుకంటే గృహస్థులకు రెప్యుటేషన్ చాలా అవసరం. ఇప్పుడు పేరు లేకపోతే దేక్కరు ఎవరన్నా, ఎవరు దేక్కరు. వ్యక్తి ఎంత గొప్ప ఉన్నా కానీ ఆయనకు ఉపాధి లేకపోతే పట్టించుకోవడం వల్ల నిర్వహించుకోండి. కనుకనే డిగ్రీ ఉండాల్సింది. నాకు కూడా ఎంబీబీఎస్ కంటే ముందే వారు వదిలిపెట్టి ఇళ్ళ దూరాలని నా కోరిక ఉండే అప్పటి నుంచి. కానీ కూడా నేను ఎంబీబీఎస్ ఫుల్ చేసుకున్నాను. మళ్ళీ నా మాస్టర్ చేసేందుకు నాకు ఇష్టం లేదు అప్పుడు. కానీ జనాలు నన్ను విసిరారు. నన్ను కూర్చుని వాళ్ళు కూర్చొని వినరు. ఏమి ఇస్తారు? డిగ్రీ చూసి ఓ డిగ్రీ ఉందట అంతేంటి. డిగ్రీతోనే ఏమైతుంది? వ్యక్తి చాలా గొప్పవాడు, మేధస్సుని అర్థమైంది. తెలుస్తుంది లేదు వేరే విషయము. సో కనుకనే ఫస్ట్ భాగం ధర్మం కోసం, 2వ భాగము తన పేరు కోసం, పరువు కోసం, 3వ భాగము తన ఐశ్వర్యం కోసం. అన్నీ ఏర్పాటు చేసుకోవాల్సింది. మంచి ఇల్లు, మంచి కారు, మంచి బట్టలు, మంచి నగలు, కొన్ని అపిలెన్స్. 3వ భాగం. 4వ భాగం తన ఇంద్రియాల సంతృప్తి కోసం. విచారణ ఈ శాస్త్రంలో ఒక్కొక్క విషయం చాలా వివరించి చెప్పడం జరిగింది. ఇప్పుడు పరిస్థితి ఏముంది? వచ్చిన మొత్తం డబ్బు ఎక్కడ ఉంటుంది? ఇంద్రియాల సంతృప్తి కోసం ఉంటుంది. బస్ खाओ प्योर ऐश करो, ఎంజాయ్, తిందాం తాగుదాం ఎంజాయ్ చేద్దాం, రేపు చూద్దాం. అవసరం బట్టి డబ్బులు లేకపోతే అప్పుడే తీసుకుందాం, కానీ మాత్రం ఎంజాయ్ చేయాల్సి. రేపు మళ్ళీ పనిచేసి రేపు అప్పు తింటాం. ఒక చార్వాక్ ముని అనే ముని ఉండే. ఆయన సిద్ధాంతం ఏంటి? చార్వాక్ ముని ఆయన సిద్ధాంతం ఏంటంటే ऋणं कृत्वा घृतं पीबेत्. घृతం అనేది నెయ్యి. నూనె అనుకోవద్దు, నెయ్యి తినాలి. డబ్బు లేకపోతే అప్పు తీసుకో. ఆయన సిద్ధాంతం ఏంటి? ऋणं कृत्वा घृतं पीबेत्. యావత్ జీవేత్ సుఖం జీవేత్. ఎంత బతుకున్నామో సుఖంగా బతకాల. డబ్బు లేకపోతే అప్పు తీసుకో, కానీ నూనె మాత్రం వద్దు. తింటే నెయ్యే. ఎందుకు? ఉన్న బతులు సుఖం ఉండాలి. ऋणं कृत्वा घृतं पीबेत् యావత్ జీవేత్ సుఖం జీవేత్. మరి అడగచ్చు, అప్పు ఎట్లా? మరి అప్పు సంగతి ఏంది? ఎట్లా చేస్తావు? ఏమంటుడు? యస్మిన్ భూతస్య దేహస్య. ఒకపారి దేహము చనిపోయినట్టు. కిం ఆగమం పునర్భవే. ఒకపారి చనిపోయిన తర్వాత ఎవరు చూసిండ్రు? అవును, ఎవరు తగు ఎవరు చూసిండ్రు? మళ్ళీ వచ్చేది లేదు. అప్పు ఇప్పుడు మారో గోది. ఇవన్నీ పరిస్థితి ఉంది. అప్పు తీసుకున్న వాళ్ళు అప్పు ఇచ్చిన వాళ్ళకంటే ఎక్క సుఖం ఉంటుంది. ఏమనంటే చంపుకో, కేసు పెట్టుకో. పోలీసుల కేసు ఎత్తారు. ఇన్సాల్వెన్సీ.
ఇన్సాల్వెన్సీ కింద కేసు ఫైల్ చేస్తారు, డబ్బులు లేవు, వచ్చినప్పుడు ఇస్తాం, సంపలు ఈ పరిస్థితి ఉంది. కనుకనే ఫస్ట్ భాగం ధర్మం కోసం, రెండో భాగం తన పరువు కోసం, మూడో భాగము తన ఐశ్వర్యం కోసం, నాలుగో భాగము తన ఇంద్రియ సంతృప్తి కోసం, ఇంకా ఐదో భాగం తన కుటుంబ సభ్యుల పోషణ కోసం, భరణ కోసం. ది ఆర్ ద 5 డివిజన్స్. తన ఐశ్వర్యంత సంపదను ఈ 5 భాగాలలో డివైడ్ చేయాల్సింది. అంటే ఇప్పుడు ప్రశ్న వస్తుంది, శుక్రాచార్య ఈ విషయాన్ని బలి చక్రవర్తికి ఎందుకు చెప్తున్నాడు? వై స్పీకింగ్ దిస్? చెప్పే ఉద్దేశం ఏంటంటే, నువ్వు 1/5 ఇవ్వాల్సింది, నీకు అధికారం ఎంత ఉంది? 1/5, 1/5 అధికారం ఉంది. 20%, 100% ఏమవుతున్నావు? ఇది తప్పు. ఈ విధంగా తన సంపదను 5 భాగంగా డివైడ్ చేసినట్లయితేనే చెప్పుడు సచ్ అ పర్సన్, అట్టి మానవుడు ఈజ్ హ్యాపీ ఇన్ దిస్ వరల్డ్ అండ్ ఇన్ నెక్స్ట్. తన ఈ లోకంలో ఇంకా పరలోకంలో ఆయన సుఖం ఉంటాడు. కానీ చెప్పే విషయం ఏంటి? నువ్వు 20% కాదు 100% ఎదుగుతున్నావు, కనుక నువ్వు ఇప్పుడు కూడా సుఖం ఉండవు, మళ్ళీ ఇంకో జీవితంలో ఇంకో జన్మలో కూడా నువ్వు సుఖంగా ఉండలేవు. కనుక నువ్వు ఇది చెయ్యకూడదు. అంతేకాదు, ఇప్పుడు ఆయన ఏమో చెప్పుడు, సరే ఇప్పుడు నువ్వు వాదించవచ్చు, మళ్ళీ నువ్వు వాదించచ్చు అనుకోని, నేను సంకల్పము చేసి ఉన్నాను, నేను వాగ్దానం చేసినాను, ఇప్పుడు ఎట్లా? ఇప్పుడు నేను ఎట్లా మాట ఎట్లా తిరగాలి, ఎట్లా తప్పించుకోవాలి? సాధ్యం కాదు. ఐ హ్యావ్ టు గివ్ ఇట్. నువ్వు ముందు వచ్చినావంటే, వాగ్దానం ఇచ్చి ముందు వచ్చినావంటే ఓకే, నేను ఒప్పుకుంటుంది, ఆలోచిస్తుంది, ఇవాళ తల్లి, కానీ వాగ్దానం జరిగింది, ఇప్పుడు నేనేం చేయాల్సింది? శాస్త్రుడు, ఓ మహారాజ్ బలి, ఇప్పుడు నేను నీకు భౌరిచ శృతి అనే ఒక శాస్త్రం ఉంది, అందుకనే నేను నీకు ఒక మాట చెప్తున్నా. నేను ఏంటది? ఎప్పుడైతే సంకల్పం చేసేకనే ముందు నువ్వు ఓం అని శబ్దం పలకపోతే నువ్వు మాట తప్పచ్చు. చెప్పు అంటే విచారం ఇది. శుక్రాచార్యకు తన సెక్యూరిటీ విషయం ఎంత టెన్షన్ ఉందో అనలేదా? ఎందుకంటే ఈ రూపించప్పుడు అయిపోతే నా బతికేట్టు దీనిలో బతుకుతుంది, ఇది అనే టెన్షన్. కనుకనే నువ్వు ఇది దానం చేయదు. కనుకనే అర్థం చేసుకోవాల్సింది, ఈరోజు ప్రతి ఒక్క మానవుడి ప్రపంచంలో శుక్రాచార్యలా ఉన్నాడు. తినడానికి, తాగడానికి, ఎంజాయ్ చేయడానికి ఎవరు ప్రశ్న వేస్తారా? కానీ దైవ కర్మ కోసం అన్ని ప్రశ్నలు ఎత్తారు. భగవంతుని సేవ కోసము 100 ప్రశ్నలు. మన శివరాత్రి రోజు నాకు జస్ట్ ఫేస్బుక్లో ఇట్లా ఒకటి పంపినాడు. ఒక ఫిల్మ్ యాక్టరు ఏమంటాడు, మీరు శివలింగంపై పాలు పోస్తారు, ఒక గ్లాసుడి పాలు పోస్తారు, ఆ గ్లాసుడి పాలు 20 రూపాయలు. ఆ శివలింగంపై పోసే బదులు ఒక చిన్న బాలు లాగితే వాళ్ళు కట్టుకుంటారు, పోతారు. మీరు శివలింగం మీద పోసే పాలు ఇస్తున్నారు, వేస్ట్ చేస్తుంది. ఒక బాలు లాగిపోయింది వాళ్ళు పొట్ట ఎండుతుంది. విడక చెప్తుంది కదా, అవును ఇట్లా తినడానికి పర్ఫెక్ట్ అవునులేదు. ఆ రౌతు మీద పోతే ఏమవుతుంది? ఒక బాలు కడుపు నిండుతుంది, మనకి ఆరోగ్యం అవుతుంది, అట్లా పాలు అవుతుంది. సో కింద ఒక రాశి ఉంది, నీ ఒక్క మూవీ చూడాలంటే 200 రూపాయలు అవుతాయి. మేము అసలు నీ మూవీ చూడద్దు, 10 గ్లాసులు IPS. కానీ నేను నీ మూవీ చూడకపోతే
నువ్వు బతుకుతావు, నువ్వు హీరో ఎట్లయితావు అని అంటున్నా. నా మూవీ చూపులని నీ మూవీ టికెట్ 200 రూపాయలు, దాని విషయం ఆలోచిస్తలేవు, కానీ 20 రూపాయలు ఆలోచిస్తుంది. మరి 20 రూపాయల పాలు అది రౌతమే అవుతుందా? అంటే నీకు అది రౌత, అదేంటా, అది జ్ఞానం లేదు. ఇది నాస్తిక భావం. సో కనుకనే శుక్రాచార్యులు దైత్య గురు ఒక నాస్తికుల్లాగా మాట్లాడుతున్నాడు. ఇక నాస్తికుల పని ఏంది? ఈ ప్రపంచంలో నాస్తికుల పని ఏంది? భగవంతుడికి అంకితమయ్యే వ్యక్తులను డీమోటివేట్ చేసుడు, వాళ్ళ ఉత్సాహాన్ని నష్టం చేసుడు. ఇంకా కలియుగంలో ఇటువంటి జనాలు మొత్తం ప్రపంచంలో ఉన్నారు. ఎక్కడికి వెళ్తుండ్రు? సత్సంగం. పిచ్చిలేసిందా? ఇదే ఈ వయసు. ఇప్పుడు ఇవన్నీ ముసల్తనం చేయాలి. ఇప్పుడు మంచిగా తిన్నప్పుడు ఇప్పుడు పార్టీ ఉంది, దావత్ పోదాము. హైదరాబాద్లో కూడా దావత్ బాగున్నాయి, ఎంజాయ్ చేద్దాము. బాగాలైనా నువ్వు ఈ సత్సంగాలు కూడా పోతావు. ఆడ ఒక 10 పిల్లలు వచ్చి కొడతారు, నువ్వు కూర్చుంటావా? కొంచెం వేసుకో. పని చేయాలి, డబ్బు సంపాదించాలా, పని చేయకపోతే దేవుడు ఇస్తాడు అని మాట్లాడతారు. కానీ దుర్మార్గం మర్చిపోతారు. ఆ పని చేయడానికి తెలివి ఇచ్చే వ్యక్తి ఎవరు? ఆ పని చేయడానికి శక్తి ఇచ్చే వ్యక్తి ఎవరు? పని చేస్తేనే వర్క్ ఈజ్ వర్షిప్ అంటారు. వర్క్ ఈజ్ వర్షిప్. కానీ ఆ వర్క్ చేయడానికి కావాల్సింది కొంచెం బుద్ధి కావాల్సింది. బుద్ధి ఎవరిస్తుంది? శక్తి కావాల్సింది. శక్తి ఎవరిస్తుండు? కృష్ణుడు గీత చెప్తుండు, బుద్ధిమంతుంది తెలివిమంతుంది తెలివి నేను, బలవంతుంది బలం నేను అని చెప్తుంది. మెదడుల ఒక చిన్న 2-3 mm రక్తం కూడా కట్టిందనుకో, ఏమిటది? అప్పుడేం వర్క్ చేస్తావు, ఈ వర్క్ కూడా చేయలేదు. అవులేదు, దీనికి కూడా వాళ్ళు కావాలి. లేబట్టి కూర్చోటానికి వాళ్ళు లేబట్టి కూర్చోటారు, తింటాడు, ఎప్పుడు వస్తాడు. అది ఎవరు పోయాలా, ఎవరు ఎత్తిపోయాలా, ఎవరు చేయాలంటారు. సో కనుకనే సత్సంగం కానీ లేక భగవద్భక్తి కానీ లేక భగవంతుని సేవ ఇది వ్యర్థమైన కాలం కూడా కాదు. ఇది ఇదే కాలం, ఇదే సమయాన్ని సద్వినియోగం. సమయాన్ని సరిగా వినియోగించాలంటే సత్సంగం చేయాల్సింది. బయట అంటారు ఇంట్లో టైం వేస్ట్ ఎందుకు, ఇదే గంటల పట్ల ఎంతో డబ్బు సంపాదించవచ్చు. కానీ డబ్బు సంపాదించి ఏం చేస్తావు? ఒకవేళ డబ్బు సంపాదించిన కానీ ఆ డబ్బు సంపాదించడం ఏం చేస్తావు? తింటావు, తాగుతావు, అంతే కదా. చివరికి ఈ దేహము కూలిపోడే, అప్పుడు నీకు ఏమో తోడ్పడతాడు. దాని తర్వాత తిరుగుతాడు, నీకు అదేంటి దాని విషయం ఆలోచిస్తుంటాడు. ఇప్పుడు అడుగుతుంది నాకు ఏం తక్కువ ఉంది, నాకు ఏం తక్కువ ఉంది అనిపిస్తుంది. కానీ కాలము మారడానికి సమయం పట్టదు. ఒక్క క్షణంలో, ఒక సెకండ్లో పట్ల పెద్ద పెద్ద కరోడ్పతిలు రోడ్పతి అయిపోతుంది. ఏమవుతారు? రోడ్పతి. కరోడ్పతి నుండి రోడ్పతి. కేవలం కాలచక్రం మారుతుంది. జస్ట్ కొంచెం తిరుగుతాయి, వ్యక్తి జీతం తిరుగుతుంది. అప్పుడు ఎటువంటి డబ్బు, అప్పుడు ఎవరు చూస్తారు? చేతిలో బెల్లం ఉంటే ఈగలు అవుతాయి. బెల్లం తీసుకున్న తర్వాత ఈగలు ఎక్కడి. కనుకనే మనము ఇటువంటి నాస్తికవాదంకి గురి కాకుండా మన జీవితంలో ఒక లక్ష్యం ఏముందో, ఈ మానవ లక్ష్యం ఏముంది? ఆ భగవంతుని సేవ చేసుడు. ఆ భగవంతుడితో మన వీడిపోయిన సంబంధం ఏర్పాటు చేసుకొని ఆయన సేవలో అంకితమవుడు.
ఇదే ప్రతి ఒక్క మానవుని ధర్మము, ఇదే మానవ జన్మం యొక్క ప్రయోజనం, ఇదే లక్ష్యం. లేకుంటే సంసారం ఒక కుక్క కూడా వేస్తుంది, అలా కుక్కనేమో ఒక పంది కూడా వేస్తుంది. పంది 10 పిల్లలు అంటది, కుటుంబంతో హాయిగా గట్టపడి ఇవ్వదు, అలా గొప్పతనే ఉంది. కానీ ఏ కార్యమైతే ఒక పశువు చేయరాదో అది కేవలం మానవుడు చేయవచ్చు. ఏంటది? సత్సంగం. ఎందుకంటే మానవునికి విచక్షణ జ్ఞానం ఉంది. హీ హ్యాస్ ద డిస్క్రిమినేటివ్ పవర్. మన విచక్షణ జ్ఞానం దేనికోసము? దేనికోసము? పశువులకు కూడా విచక్షణ జ్ఞానం ఉంది, ఏది కాదు. కానీ మన విచక్షణ జ్ఞానము కేవలము ఆహా, నిద్ర, భయ, ఇంకా మైథున్ వరకే. నాకు తిండి ఎక్కడ దొరుకుతుంది? అవునులేదు. నేను ఎక్కడ పడుకుంటాను, ఎక్కడ నాకు మైథున సుఖం లభిస్తుంది, ఎక్కడ నా సంరక్షణ నాకు ఏర్పడుతుందో అవి పందమే. కానీ మానవుడు ఈ 4 తప్ప దానికంటే ఉన్నతమైన విషయం ఆలోచించవచ్చు. ఏంటది? నా జీవితంలో ఒక లక్ష్యం ఏమిటి? నా జీవితంలో ఒక లక్ష్యము కేవలము కుక్కల పందులాగా చర్మసుఖం కాదు, నాట్ జస్ట్ సెన్స్ గ్రాటిఫికేషన్. ఇక్కడ అక్కడ అక్కడికి ఎత్తుకుంటు ఎవరు కనబడితే వాళ్ళ మీద, ఎవరైతే దీని మీద చెడు దృష్టి పెట్టుడు, ఇది లక్ష్యం కాదు. మానవ జీవిత ఉద్దేశం ఏంటి? ఇంద్రియాలను నిగ్రహించి ఒక ఉన్నతమైన విషయంపై ఆలోచించింది. ఏంటది? నేను ఎవరిని? నా జీవితంలో నాకు సమస్యలు ఇష్టం లేవు, నేను సమస్యలను కోరుకోలేను, నాకు ఇష్టం లేవు, కానీ తప్పుతలేవు. ఎందుకు? మనం కోరుకుంటాం సమస్యలు అనుకుంటామా? అందరికీ యాక్షన్ అవుతున్నాయి, నాకేం పెట్టలేదు. మొక్కుతామా? దేవుడా నా పడి యాక్షన్ కాని మొక్కుతామా? నా ఇల్లు ఊలిపో దేవుడా మొక్కుతామా? సమస్యల కోసం ఎవరు కోరుకోరు, కానీ సమస్యలు వచ్చేస్తుంది. ఎటువంటి సమస్యలు? నాకు ఇష్టం లేని సమస్యలు, నాకు నచ్చని సమస్యలు, కానీ నేను తప్పించుకోలేకపోతున్నాను. మరి ఎందుకు? Why am I getting what I don't desire? And why am I not getting what I desire? నాకు ఇష్టం ఉంది ఎందుకు లభిస్తలేవు, ఇంకా నాకు ఇష్టం లేని ఎందుకు వచ్చేస్తుంది? తీసుకో. ఎందుకు? ఈ ప్రశ్నలకు సమాధానం కేవలం మానవ జన్మంలోనే ఒక జీవి ఎత్తుకచ్చు. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను కదా, ఇప్పుడు మనమందరము ఇప్పుడప్పుడు ఆదివారము, మంగళవారము, బుధవారము చికెన్ షాప్కి వెళ్ళుంటాం. మనకి పోయి చెప్తాము, సార్ ఎంత కావాలా, 2 కిలోలు కొట్టాడు. వాడన్నా చేస్తాడు, ఎలా ఆ పంజరాల చేదేసి అని తెలుసు ఏది కిలోన్నర ఉంది, ఏ 2 కిలోలు ఉందో వాడు చేదేసి అలాగే ఇస్తాడు, వేస్తాడు. యా అల్లా బిస్మిల్లా అని కోశాన్ని వేసేస్తాడు. అది చటపట ఉంటుంది. అవునండి. ఆ మీద కోళ్ళు ఎందుకుంటాయి? ఇత్తులు పుంపుతూ ఉంటాయి. కట్కొని షాప్కి వెళ్తే ఇప్పుడు ఆధారం పొద్దున ఒకటి కోసేస్తాడు, మొత్తం రక్తం ఉంటుంది. దాన్ని కాళ్ళ మీద వేసి మొత్తం దాని తోలు వీరంతా ఇస్తూ ఉంటాడు. కానీ పక్కపట్టని ఇంకా 2 మేకలు ఉంటాయి, 2 గొర్రెలు. అవి ఏం చేస్తుంటాయి? గడ్డి తింటూ ఉంటాయి. ఇప్పుడు విచారం చేయదు. నేను బయటకు వెళ్ళి డోర్ క్లోజ్ చేసి బయట డోర్ క్లోజ్ చేసి ఈ డోర్ క్లోజ్ చేసి ఈయన బ్యాగ్లోకి వెళ్ళి రివాల్వర్ తీసిననుకో, మీ అందరి పరిస్థితి ఏం చేస్తారు? ఈ రివాల్వర్ని చూసి మీ అందరి పరిస్థితి అడుగుతారా? ప్రభుజీ
శుక్రాచార్య ఇంకేం చెప్పిండు? అవును అడుగుతారు అట్లా కింద మీద దూకరా? ఒకరు పిల్లలు ఇంకా ఒకరు ఆ మెట్ల మీదకి వెళ్ళి మీదకి ఆ మెట్ల కింద చీరలు ముంగడేసుకొని అవులేదు. కేవలం దాన్ని దీప్తినంటే ముందు లోపట ఏమంటారు? तो కేవలం ఒక గన్ చూస్తే మనది ఈ పరిస్థితి. కానీ ఆ గొర్రెలు, ఆ మేకలు, ఆ కోళ్ళు గన్ కాదు, మొత్తం ముక్కలు ముక్కలు అవుతున్నాయి. ఇక్కడ ఏమిస్తున్నాయి? ఇత్తులు బుక్కుతున్నాయి. వాళ్ళకి ఇంత కూడా జ్ఞానం లేదు. ఇంకోడు కిలర్ వచ్చిననుకో, నేను కిలర్ ఉన్నా, నెక్స్ట్లా నాది నంబరు. ఆ తిన్న బుక్కిన ఇత్తులు కూడా అడగడం ఉంది. ఆ తిన్న గడ్డి కిందికి జారుతలేదు, ఇంకా ఆ జీర్ణశైలకు జారుతలేదు. దానికంటే ముందే ఎందుకంటే వీళ్ళకు విచక్షణ జ్ఞానం. కనుకనే మానవ జన్మము ఆ పశువులాంటి జీవితం కోసం కాదు. మానవ జన్మ కోసం ఉంది. వై am I సఫరింగ్? నా జీవితంలో ఇన్ని బాధలు ఎందుకు? ఈ సమస్యలు ఎందుకు? నేను ఎవరిని? ఆ భగవంతుడు ఎవరు? ఆయనకు నాకు సంబంధం ఏమిటి? ఆ సంబంధం తెలుసుకున్న తర్వాత నేను ఏం చేయాల్సింది? ఈ ప్రశ్నల విషయం ఆలోచించాల్సింది. దానికోసం మానవ జన్మ ఉంది. మనం ఈ ప్రశ్న తప్ప మీకు అన్ని ప్రశ్నల విషయం ఆలోచిస్తుంది. కానీ ఈ ప్రశ్నలకు మనకు అందరూ ఆలోచన లేదు. కనుకనే ఈ సందర్భంలో బలి చక్రవర్తి ఆ భగవంతుడికి సేవ చేయగలుగుతుంది. ఆయనకు సంతృప్తి పరచగలుగుతుంది. కానీ శుక్రాచార్య లాంటి గురు ఏమంటుండు? నో, వద్దు. ఇంకా కారణంతో సహా, శాస్త్రాలతో రుజువుతో సహా నమ్మకం కలిగిస్తుండు. నువ్వు చేసింది తప్పు. కానీ బలి చక్రవర్తికి నమ్మకం ఫుల్ ఉంది. ఎవరికైతే భగవంతుడిపై నమ్మకం గట్టి ఉంటుందో వాళ్ళు ఎందరు ఏం చెప్పినా కానీ వినరు, పట్టించుకోరు. కనుకని ఈ సత్సంగంది లాభం ఏంటి? మనం సత్సంగంలోకి ఎందుకు వెళ్ళాల్సింది? సత్సంగంలోకి వెళ్తే నాకు లభించేది ఏంటి అనే ప్రశ్న నాకు రావాల్సింది. సో సత్సంగంలో లభించేది ఏంటి? ఏం లభిస్తుంది? వాట్ ఈస్ ద బెనిఫిట్ ఆఫ్ సత్సంగ? ఆ నమ్మకం. ఏ నమ్మకము? ఈ భగవంతుడు ఏమో చెప్తుడు, నేను భర్తను, భరించేవాడిని నేను, పోషించేవాడిని నేను. ఆ నమ్మకం కలుగుతుంది. ఎప్పుడైతే ఒక మానవునికి ఆ నమ్మకం కలుగుతుందో అప్పుడు ఆ మానవులంతా అదృష్టవంతుడు, సుఖవంతుడు ఎవరు లేదు. ఈజ్ ద మోస్ట్ హ్యాపీయెస్ట్ పర్సన్ ద క్రియేషన్. ఎందుకంటే ఆయన నమ్మకం ఉంది, భగవంతుడు నన్ను రక్షిస్తాడు, భగవంతుడు నన్ను కాపాడతాడు. అసలు అంటే మనం అందరం ఇంత శ్రమపడే అవసరం లేదు, తెలుసా? ఈ ప్రపంచం జనాలు ఇంత శ్రమపడతారు, ఇంత కష్టపడతారు. లేచి ఉంచురా సాయంత్రం రాత్రి వరకు తిండి టికాన్ ఉంటుంది. ఛాయలు తాగు కూడా, రోడ్డు మీద అవి తిని కూడా. వాడు ఎలా 1,00,000 సంపాదిస్తే ఆ 1,00,000 2-3 వేలు ఖర్చు పెట్టుకుంటుంది అంతే. మీద 95,000 ఎవరి కోసం? కుటుంబ సభ్యులు. ఎందుకు అంత కష్టం? ఇంత శ్రమ ఎందుకు? నమ్మకం లేదు. ఇది కేవలము నమ్మకము లేకపోవడము దీని లక్షణం. ఎవరిపై? భగవంతుడిపై. భగవంతుడిపై నమ్మకం ఉంటే అంత కష్టపడి అంత శ్రమపడే అవసరం లేదు. ఎందుకు?
ఎందుకంటే నమ్మకం కలిగినట్లయితే మనకు తెలుసుంటుంది కినకు ఎంత అవసరం ఉందో అంటే భగవంతుడు తప్పక ఇస్తాడు. దానికి సమయం వచ్చిందంటే ఖచ్చితం అది జరుగుతుంది. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను కదా, ఇప్పుడు మీరందరూ పిల్లలు కన్నవాళ్ళు పిల్లలు పెంచిన వాళ్ళు, మీ పిల్లలు ఎప్పుడు అడిగిందా అమ్మ బ్రేక్ఫాస్ట్ ఉంటుంది ఈరోజు, అమ్మ ఈరోజు లంచ్ అంటున్నావా, సాయంత్రం డిన్నర్ ఉంటుందా, డాడీ ఇప్పుడు నాకు స్కూల్ స్టార్ట్ అవుతుంది, నా కాలేజ్ స్టార్ట్ అవుతుంది, బట్టలు కొనితే అడిగిందా? ఎవరు అడగరు. ఎందుకు? వాళ్ళకి నమ్మకం ఉంది, వాళ్ళ పేరెంట్స్ పై నమ్మకం ఉంది. నాకు ఎప్పుడేం కావాలో వాళ్ళు నాకు అందిస్తారు, తెచ్చిస్తారు. అమ్మ లేత నాకు బ్రేక్ఫాస్ట్ టిఫిన్ రెడీ చేస్తుంది, నాకు కాలేజ్కి స్కూల్కి వెళ్ళడానికి టిఫిన్ బాక్స్ ఇస్తుంది, డాడీ నాకు బట్టలు తెచ్చిస్తారు, నా స్కూల్ ఫీజు కడతాడు. నమ్మకం ఉంది కనుకనే మనం అడగము. అడుగుతామా? మనం ఎవరు అడగలేము, మీ పిల్లలు ఎవరు ఉందని అడగలేదు. మీరే ఇక్కడనో అక్కడనో ఎన్నో ప్లాన్ చేస్తాం దేనికోసం. మరి ఇప్పుడు కాలేజ్ స్టార్ట్ అవుతుంది, వాడు ఇప్పుడు ఆ 10th ఎగ్జామ్ పాస్ అవుతాడు, ఇప్పుడు హైదరాబాద్ పంపాలి, మరి ఇంటర్లో అడ్మిషన్ తీసుకోవాలి, మరి కరీంనగర్ తీసుకోవాలన్నా, హైదరాబాద్ పంపాలన్నా, అల్ఫోర్స్ కావాలన్నా, శ్రీ శక్తులు ఇక్కడ అక్కడ ఇటు అటు ఇక్కడ ఇక్కడ 1,00,000 ఉంది, అక్కడ 1,30,000 ఉంది, అక్కడ ఇక్కడ ఉంది. ప్లానింగ్ ఎవరిది? మీ వాడు ఎటు వస్తున్నారా? ఏమో డాడీ పోయిన హైదరాబాద్ పోయినా తీసుకున్నాడు. వాడు ఫ్రెండ్స్ కూర్చోడు, మీ డాడీ ఎక్కడ? కరీంనగర్ అల్ఫోర్స్లో పోయాడు. నా డాడీ ఎక్కడ? నిన్న పోయిందట, 20,000 పోయింది. టెన్షన్ ఎవరు ఉంటుంది? పోషించే వాళ్ళు, కన్న వాళ్ళకు. మనం ఒక సాధారణ బద్ధజీవులమే. మనం సాధారణ బద్ధజీవులకు మనం మన సంతానం విషయం ఎంత ఆలోచిస్తాం. ఆయన భగవంతుడు ప్రతి ఒక్క జీవిని కనే తండ్రి అయినా. ఇలా మానవుడు కాదు, ప్రతి ఒక్క జీవి. జంగల్లో ఒక ఏనుగు ఉంటుంది, ఒక ఏనుగు ప్రతిరోజు 1 టన్ను గడ్డి తింటుంది. ఎంత? 1 టన్ను, 1000 కిలోలు. సారీ, 1000 కిలోలు. ఎస్, అది ఆలోచిస్తుంది. జాబ్ వెళ్తుందా, డ్యూటీకి వెళ్తుంది దాని గడ్డి కోసం. మరి అటువంటి ఒక జంగల్ ఎన్ని ఏనుగులు ఉంటాయి? తండనే ప్రతి ఒక్క ఏనుగు తనకు గడ్డుతుంది. మరి ఉపాసం ఉంటుంది, ప్రతిరోజు వాళ్ళకి కావాల్సిన ఆహారము వచ్చేస్తుంది. 84 లక్షల యోనిల ఏ జీవి కూడా ఉపాసం కావాలి. సత్య సచివులు మానవులే, కష్టపడే మానవులే, జాబులు చేస్తున్న మానవులే. ఎందుకంటే మిగతా మానవులు తప్ప మిగతా ప్రతి ఒక్క జీవికి నమ్మకం ఉంది. ఈ ప్రకృతిలో మాకు ఆహారము ఉంది, కానీ మనకు నమ్మకం లేదు. కేవలం ఒక్కటి నమ్మకం లేనందువల్ల ఇన్ని కష్టాలు చేయడం అనుభవించాల్సింది. Just because of lack of that faith, you have to struggle so much. కనుకనే భగవద్గీతలో ఏం చెప్తుండు? అనన్యశ్చింతయంతో మాం. నువ్వేం చేయు? అనన్యశ్చింతయంతో మాం. అనన్య ఏంటి? ఇతరులందరి పక్కనేయు, కేవలం నా ఒక్క విషయం ఏం చేయు? చింతన చేయు. అనన్యశ్చింతయంతో మాం ఏ జన పరియుపాసతే. ఎవరిని కానీ నా ఉపాసన నన్ను పూజించినట్లయితే, ఆ పూజ ద్వారా, ఆ భక్తి ద్వారా తేషాం నిత్యాభియుక్తానా, నాతో సంబంధం చేసినట్లయితే ఏం చేస్తాను? యోగక్షేమం వహామ్యహం. ఉన్నది కాపాడతాను, లేని దాన్ని నా వీపు తీసుకొని ఒక హమాలిలాగా
మోసుకొని నేను నీకు అందిస్తాను అనే మాట చెప్తాడు భగవంతుడు. సో మనకు కావాల్సింది ఏంటి? ఆ భగవంతుని యొక్క మాటపై నమ్మకం ఉండాల్సింది. మన పెద్ద ప్రాబ్లం ఏంటి? ఆ నమ్మకం లేదు. కనుకనే ఈ సత్సంగంలో లభించింది ఏంటి? ఆ నమ్మకం. సత్సంగంలో మనము ఇదే కోరుకోవాల్సింది, ఆ నమ్మకం కావాల్సింది. నమ్మకం ఉన్నవాడే ఈ ప్రపంచంలో అందరంటే ఆనందం ఉండే వ్యక్తి. కృష్ణుడు ఫర్ అ డౌటింగ్ సోల్, సందేహపడే జీవికి ఫర్ డౌటింగ్ సోల్ దెర్ ఇస్ నో హ్యాపీనెస్ ఇన్ దిస్ వరల్డ్ అండ్ ఇన్ నెక్స్ట్. సందేహపడే జీవికి ఈ ప్రపంచంలో ఆనందం లేదు, పరలోకంలో కూడా ఆనందం లేదు. కనుకనే ప్రపంచంలో ఎంత వ్యతిరేకమైన ఎంతేం చేసినా కానీ మనం మాత్రము మన నమ్మకం ఏం చేసుకోవాల్సింది? పెంపుకోవాల్సింది. ఎవరిపై? ఈ ప్రపంచంలో జనాలపై కాదు. ఎందుకంటే ఆ జనాలు భగవంతుని యొక్క అనుమతి లేని వాళ్ళు కూడా ఏం చేయలేరు, ఎవరేం చేయలేరు. నేను ఇట్లా అన్నట్లు ఎవరిపై నమ్మకం పెట్టుకోవాల్సింది. కానీ ఫస్ట్ ఆ దేవాదేవుడైన శ్రీ నారాయణ కృష్ణుడిపై మనం నమ్మకం పెట్టుకోవాల్సింది. ఎందుకంటే ఆయననే ప్రతి ఒక్క జీవి హృదయంలో పరమాత్మ రూపంలో నివసిస్తుంది. ఆయనపై నమ్మకం పెట్టుకోవాల్సింది. ఆయనపై నమ్మకం పెట్టుకునేది మనకు ఎప్పుడు ఎంత ఏం ఎక్కడ ఎప్పుడు ఏం ఎంత ఎక్కడ అవసరం ఉందో కావాలనో అప్పుడు అక్కడ అంత ఆ సమయంలో వచ్చేస్తుంది. కేవలం నేను కష్టపడితే అత్తది అని సిద్ధాంతం తప్పు. కష్టపడితే రావు, భగవంతుని అనుగ్రహం అవుతుంది. నేను పని చేస్తే అత్తయి కావు. భగవంతుని అనుగ్రహం లేనిది ఏది కూడా కాదు. కనుకనే భగవద్గీతలో 18వ అధ్యాయం 14వ శ్లోకంలో భగవంతుడు ఒక విషయం చెప్తున్నాడు. ఈ విషయం చెప్పి నేను ముగిపుతా. ఒక కార్యము విజయవంతం కావాలంటే దానికి కావాల్సింది 5 విషయాలు. 5 విషయాలు కలిస్తేనే ఆ కార్యము ఏమవుతుంది? పూర్తవుతుంది, విజయవంతం అవుతుంది. ఏదది? ఫస్ట్ అధిష్టానం, స్థలం చక్కగా చూసుకోవాలి. స్థానబలం ఉండాల్సింది. ఫస్ట్ స్థలం సరిగా లేకపోతే ఆ కార్యము విజయవంతం కాదు, సక్సెస్ఫుల్ కాదు. సో ఫస్ట్ పాయింట్ ఈస్ ద ప్లేస్. రెండోది వ్యక్తి, చేసే వ్యక్తి ఆయన సరిగా ఉండాల్సింది. మూడోది ఆయన యొక్క ఇంద్రియాలు సరిగా ఉండాల్సింది. వ్యక్తి ఉన్నాడు కానీ కన్ను లేవు, చెవు లేవు, దోషం ఉంది అవుతుందా? సో ఫస్ట్ ఏంటి? ప్లేస్. రెండోది ద పర్సన్. థర్డ్ సెన్సెస్. నాలుగోది రకరకాల ప్రయత్నాలు, ఎండెవర్స్, ఇవి ఉండాల్సింది. కానీ 5వది కృషకుడు పరమాత్మ, భగవత్ అనుగ్రహం. ఈ 4 ఒకవైపు, 5 ఒకవైపు. ఎగ్జామ్లో కదా, ఎగ్జామ్లో విచారం ఏంటి? 5 క్వశ్చన్లు ఉన్నాయి. ఫస్ట్ 4 క్వశ్చన్లకు 10 మార్కులు. ఫస్ట్ 4 క్వశ్చన్ రాస్తే ఎన్ని మార్క్స్ వస్తాయి? 10. 10, ఓన్లీ 10. 5వ క్వశ్చన్ రాస్తే 90 మార్క్స్. ఇప్పుడు పాస్ కావాలంటే ఏం రాయాల్సింది? 5వ క్వశ్చన్ రాయాల్సింది. ఎందుకంటే
సగం రాసినా కానీ అటెంప్ట్ చేస్తేనే పాస్ అవుతాం. కానీ మిగతా 4 వర్డ్ టు వర్డ్ కాపీ కొట్టినా ఎన్ని వస్తాయి? 10 వస్తాయి. ఇక 100కి వెళ్ళే కనీసం 35 పాసింగ్. మా మెడికల్లో 50 ఉంటుంది, బయట 35 ఉంటుంది, మాకు 50% పాసింగ్. 90కి వెళ్ళే అడ్డదిడ్డ వేరు రాసాం అనుకో 45 వచ్చేది. 35 కంటే ఇంకా 10 ఎక్కడి. సో కనుకనే ఈ ప్రపంచంలో జనాలందరూ ఏం చేస్తారు? 4 క్వశ్చన్ రాస్తారు, ఫస్ట్ 4 జీవితంలో ప్రిపేర్ అవుతుండ్రు, రాసినది 4 క్వశ్చన్లు, ఫస్ట్ 4. మళ్ళీ ఎందుకు ఫెయిల్ అవుతాయి, ఎందుకు ఫెయిల్ అవుతాయి, ఎందుకు ఫెయిల్ అవుతాయి, ఇంత మంచి రాత్రి, ఇంత పర్ఫెక్ట్లీ రాత్రి, వర్డ్ టు వర్డ్ కాపీ కొడుతుంది, అన్నీ చేస్తాయి, ఇంత ప్రిపేర్ అవుతుంది, అదే ఎందుకు ఫెయిల్ అవుతుంది, ఎందుకు ఫెయిల్ అవుతుంది. మరి దుర్మార్గుడు కూడా ఎందుకు ఫెయిల్ అవుతుంది అంటే నువ్వు ఎంత మంచి రాసినా కానీ మార్కులు ఎన్నుండే, నువ్వు క్వశ్చన్ చూసినావు కానీ మార్కులు చూడలేవు ఉండదు. అదే నువ్వు 5వ క్వశ్చన్ చూసి మార్కులు చూసినట్లయితే పాస్ అయ్యే అవకాశం ఉంటుంది. కనుకనే మనకు స్థలం సరిగా లేకుండా, చేసే వ్యక్తి గట్టిగా లేకుండా, ఇంద్రియాలు సరిగా లేకుండా, మన ప్రయత్నాలు పరిపూర్ణంగా లేకుండా పరమాత్మ అనుగ్రహం ఉందనుకో టిక్కు పాస్ అవుతుంది. ఇప్పుడు మీరు ఆలోచించండి, మీకు ఏం విషయం ఉంది? ఫస్ట్ 4 క్వశ్చన్ రాస్తారా, 5 రాత్రి. కానీ బేసిక్ ఫస్ట్ ప్రయారిటీ ఏంటి? దాని తర్వాత టైం ఉంటే నాకు, కానీ ఫస్ట్ ప్రయారిటీ క్వశ్చన్ నెంబర్ 5. సో కనుకనే ఫస్ట్ ప్రయారిటీ ప్రతి గురువారము సాయంత్రం 7 గంటలకు సత్సంగం. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. శ్రీల ప్రభుపాదకి. దీని తర్వాత ఇంకా కొన్ని విషయాలు చాలా ఉన్నాయి. ఏ సందర్భంలో ఇచ్చిన మాట తప్పచ్చు. ఈ లీలలను చాలా నేర్చుకోవచ్చు ఒక్క లీలకి వెళ్ళి. నా అంటే ఈ విషయం ఎందుకు చేస్తుందంటే మొత్తం భాగవతంలో నా ఫేవరెట్ లీల ఇది. లెక్కలేని పాఠంలు, లెసన్స్ నేర్చుకోవచ్చు బలి చక్రవర్తి సంబంధించి. కనుకనే ప్రతి వారం దీనిపై కొంచెం చర్చించి ఈ వీటిలో మనం మన జీవితంలో ఎట్లా మనము అనుభవించగలుగుతామో, ఆచరించగలుగుతామో అది మనము తెలుసుకుందాం. మీ అందరికీ చాలా ధన్యవాదాలు. హరే కృష్ణ.